everyone. Welcome to Next Start a Career. This is Anusha, Tosca trainer. ఈరోజు మనం టోస్కాలో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకుందాం. హౌ టు క్రియేట్ అ ప్రాజెక్ట్ ఇన్ టోస్కాలో మనం ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు. సో టోస్కా కమాండర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం టోస్కాలో. సో క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. సో ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి టోస్కా న్యూ వర్క్ స్పేస్ అనే విండో అపియర్ అవుతుంది. అండ్ దీన్ని కాన్ఫిగర్ వర్క్ స్పేస్ అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం మ్యాండేటరీగా ఈ 2 ఫీచర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి రిపాజిటరీ టైప్ అండ్ నేమ్ ఆఫ్ ది వర్క్ స్పేస్. ఈ 2 ఆప్షన్స్ ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుందాం. మనం నేమ్ ఆఫ్ ది రిపాజిటరీ సింగిల్ యూజర్ రిపాజిటరీ తీసుకున్నాను. ఇక్కడ రిపాజిటరీ టైప్ తీసుకుందాము అండ్ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ AME_1213 or నెక్స్ట్ ఐటీ కెరియర్. సో నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నెక్స్ట్ ఐటీ కెరియర్. ఇక్కడ యూజ్ వర్క్ స్పేస్ టెంప్లెట్ ఉంటుంది. ఎనేబుల్ దిస్ ఆప్షన్. ఎనేబుల్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. సో మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్ ఈస్ క్రియేటింగ్ ప్రాజెక్ట్. సో వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత అడ్మిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. వెయిట్ ఫర్ సమ్ టైం. కొంచెం టైం వెయిట్ చేయాలి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవుతుంది కదా, ఇట్ టేక్ సమ్ టైం. సో వన్స్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. డిఫాల్ట్ గా యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ ఉంటుంది. పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా లాగిన్ బటన్ ని క్లిక్ చేయండి. సింపుల్. సో దిస్ ఈజ్ వాట్ క్రియేషన్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇలా మనం ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తాం టోస్కాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.